రైతు ఈ పేరు వినగానే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ప్రతి ఒక్కరి కడుపు నిండేందుకు కారణమైన వ్యక్తి కాబట్టి. తన కడుపు చంపుకొని ఇతరుల కడుపు నింపేందుకు అహర్నిశలు కష్టపడే రైతన్నది అత్యంత జాలిగుండే. అటువంటి అమాయకపు రైతుని అత్యధికంగా మోసం చేస్తూ ఉంటారు దళారులు. పంట బాగా పండాలే కానీ కొంత పోతే ఏముందలే అనే రైతన్నను నిండా ముంచుతున్నారు మోసగాళ్లు. అయితే పంట తీసుకొచ్చిన రైతులను బహిరంగంగా మోసం చేస్తున్న దళారులు దగాను బయటపెట్టింది బిగ్ టీవీ. మోసాన్ని ఎండగట్టింది, దళారులు భరతం పట్టింది, అధికారులకు పని చెప్పింది, బాధితులకు న్యాయం చేసింది. ఎక్కడా మోసం, ఏంటా న్యాయం, ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా జోహారాంపురం గ్రామం కంది పంటకు నిలయం. ఇటీవల కందికి రేట్ పెరగటంతో రైతులు 6 గాలాల పాటు కష్టపడి పండించిన తమ పంటను విక్రయానికి పెట్టారు. అయితే ఈజీగా మోసపోయేది రైతేనని గ్రహించిన దళారులు తమ వంకర బుద్ధి చూపెట్టారు. కాంటాలో తూకం తక్కువొచ్చేలా సెట్టింగ్ చేసి క్వింటాకు 6 కిలోలు నొక్కారు. గ్రామంలో తూకం వేసిన ఓ బస్తా 51 కేజీల 300 గ్రాములు మాత్రమే ఉండడంతో అనుమానం వచ్చిన కొందరు రైతులు సామాజిక సేవలో ముందున్న బిగ్ టీవీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన బిగ్ టీవీ ప్రతినిధులు సదరు ధాన్యం బస్తాలను వేరే కాంటా వద్ద తూకం వేయించారు. అక్కడ అదే బస్తా 54 కేజీల 250 గ్రాములు ఉండడంతో తూకంలో తేడాను రెడ్ హ్యాండెడ్ గా గుర్తించారు. ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశారు. వీడియో ఆధారంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన వచ్చిన ఇన్స్పెక్టర్ దళారుల మోసాన్ని నిర్ధారించారు. అక్కడికక్కడే 50,000 రూపాయల జరిమానా విధించాడు. ఇకపై రైతులను మోసగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. రైతులు తమ పంటలను అమ్ముకునేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. అయితే నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏవైనా రైతులను మోసం చేసిన దళారికి జరిమానా విధించినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీకి బిగ్ థ్యాంక్స్ అంటున్నారు. ఈరోజు కంప్లైంట్ మీద కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ జోరాపురంకి విలేజ్ ఆస్పరం మండలంకి రావడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ రంజాన్ అతను కందులు తీసుకుంటున్నాడు రైతుల దగ్గర. అతను కంప్లైంట్ ఏమంటే తక్కువ తీసుకుంటున్నాడని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము ఏం చేశామంటే ఆ స్టోన్ తీసుకొని గవర్నమెంట్ స్టోన్ అనేది 20 కేలు రాయి పెట్టి చెక్ చేశామండి. చెక్ చేస్తే 200 గ్రామ్ అనేది వేరియేషన్ వచ్చింది. అతని మీద కేసు బుక్ చేశాము. పెనాల్టీ రూపంలో 50,000 అపరాధ రుసుము గవర్నమెంట్ కట్టేయడం జరిగింది. అతనికి అక్కడనే రిసిప్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మటుకు ఇటువంటివి రిపీట్ అయిందంటే మటుకు నెక్స్ట్ కాంపౌండింగ్ ఉండదు, కోర్టుకు పంపిస్తాం చెప్పాము. మా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం చెప్తాం. పెనాల్టీ మరి అక్కడనే గవర్నమెంట్ రిసిప్ట్ ఇచ్చాను, క్లోజ్ చేశాము. రైతులకు పరిష్కారం, రైతులకి నష్టపరిహారం అనేది మా డిపార్ట్మెంట్ వరకు ఉండదు. అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ వేయింగ్ మిషన్లో మటుకు ఎటువంటి చిప్ లేదు, ఎటువంటి రిమోట్ లేదు. వేయింగ్ మిషన్లో 200 గ్రామ్ అనేది సెట్టింగ్ చేస్తున్నారు. ఆ 200 గ్రామ్కి 50,000 రూపీస్ మేము కాంపౌండింగ్ కట్టించాము. For more videos like this, subscribe Big TV channel.